జానీ మాస్టర్ మా నేత కాదు అని నేను చెప్పను. 100% ఆయన జనసేనలో ఉన్నారు. జనసేన పార్టీ తరఫున ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశారు. అందులో మనం అదేమి కాదనలేని సత్యం. సో ఈ రోజున ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆయన మా పార్టీ కాదని మేము చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన మా పార్టీ. కానీ ఇక్కడ జనసేన పార్టీకి, వైఎస్ఆర్సీపీకి లేదా టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ పార్టీ ఏమి యాక్షన్ తీసుకోలేదు ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతా ఉన్నాం విజయసాయి రెడ్డి గారిని, మేము అతను శుద్ధపూస అని చెప్పి నిరూపించుకుని వచ్చిన తర్వాతే మేము అతన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. దువ్వాడ శ్రీన్ గారి మీద కూడా రాలేదు. అంబటి రాంబాబు గారి ఆడియోలు, వీడియోలు లీక్ అయ్యాయి. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా వాళ్ళు నిర్దోషి అని నిరూపించుకునేదాకా మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, లేకపోతే ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. అంబటి రాంబాబు గారి వీడియోలు వచ్చాయి, అంబటి రాంబాబు గారి కాల్ రికార్డింగ్స్ వచ్చాయి. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వీళ్ళు నిరూపించుకునేదాకా మా పార్టీ వారు మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరని చెప్పి అప్పుడెప్పుడు కూడా రాలేదు. అదేవిధంగా ఎక్స్ ఎంపీ మాధవ్ గారి వీడియో ఒకటి వచ్చింది. ఆ రోజున స్వయంగా సజ్జల గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదు అని చెప్పి ఈయనే సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఫోరెన్సిక్ అనంతబాబు గారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి 3 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి గురించి కూడా వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా ఇతను నిర్దోషి అని నిరూపించుకునేంత వరకు మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాడని చెప్పలా. జనసేన పార్టీ తన నిబద్ధత చాటుకుంది. ఒక ఆరోపణ వచ్చింది, ఒక పార్టీ నాయకుడి మీద హైదరాబాద్ లో ఒక కేసు నమోదైంది. నమోదైన వెంటనే మా పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అతని మీద కేసు నమోదైంది కాబట్టి అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించడం జరిగింది. ఆరోపణలు గనక పోలీసులు విచారణ గనక చేసి అతను దోషి అని తేలితే గనక ఖచ్చితంగా అతని మీద పార్టీ యాక్షన్ తీసుకుంటది. ఈ రోజున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నా, రేపొద్దున పార్టీ సస్పెండ్ చేయొచ్చు. నిజంగా ఆరోపణలు గనక నిజమైతే మేమే అడుగుతా ఉన్నాం. ఈ రోజున మీరు కాదు అడగటం, మేము అడుగుతా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. నిజంగా అతను గనక ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకోండి, మేమేమన్నా తీసుకోవద్దని చెప్తా ఉన్నామా?